హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ దద్దోజనం నేర్చుకుందాం అండి. దానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 చెంచా, జీడిపప్పు 5-6 పలుకులండి, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, దానిమ్మ గింజలు ఇలా ఒలుచుకుని ఉంచుకోండి, ఆవాలు, వాము, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ తగినంత, పెరుగు 5-6 చెంచాలు తీసుకున్నాను, గట్టిగా ఉండగా ఇలాగా గట్టిది. అన్నం ఒక చిన్న గ్లాసు, కాఫీ గ్లాస్తో ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి. మరి నూనె వేస్తే విడివిళ్ళాడుతుంది, నూనె వేయకండి. 4 విజిల్స్ దాకా ఉంచండి. ఈ మాత్రం ఉండాలి. మరి విడివిళ్ళాడితే ఉంటే బాగుంటుంది దద్దోజనము. చల్లారి పెట్టుకోవాలి, వేడిగా చేయకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. నూనె వేసానండి 4 చెంచాలు. నువ్వుపప్పు నూనె, పల్లి నూనె వేయొద్దు, ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలి. కొంచెం మిడిల్లో పెట్టుకొని, అంటే మూకుడు చిన్నది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఈ మినప్పప్పు, జీడిపప్పు వేసేసుకోవాలి. ఇది వేగుతూ ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. అమ్మవారికి కూడా దద్దోజనం నైవేద్యం పెట్టచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక వేసేసుకోవటమేనండి. ఆవాలు వేసాను, మిరపకాయలు ఎండు వేసాను, జీలకర్ర, వాము, కరివేపాకు, మొత్తం పోపు వేగిపోయిందండి. ఈ లోపల చల్లార్చింది పోపు. మనం దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందాము. ఈ పెరుగులో చూసుకుని వేసుకోండి, తినేదాన్ని బట్టి. ఇలా గిలకరించేసుకోవాలండి బాగా. మనకి గట్టిగా ఉందనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు. ఒకటి మరీ గట్టిగా ఉన్నా కూడా బాగుండదు. ఒక 5-6 స్పూన్లు నీళ్ళు వేసుకోండి. ఇంకా సరిపోయి ఎక్కువగా ఉందనుకుంటే చిక్కగా, మరీ అంత పెరుగులాగా వేయకూడదు. ఇలా చిలకరించుకోవాలి, బాగా చిలకరించుకొని ఈ బౌల్లో తీసుకుందాము. ఈ ముందుగా ఉడకబెట్టిన అన్నం ఉంది కదా, ఈ పోపు కూడా వేసేసుకుందాం. ఈ పోపు వేసేసుకొని అడుక్కి పైకి బాగా అంటేటట్టు కలుపుకోవాలండి. ఉప్పు, కారము అన్నీ. చాలా బాగుంటుంది, నైవేద్యం పెట్టచ్చు అమ్మవారికి కూడా. దీని మీద గార్నిష్గా దానిమ్మ గింజలు, ఇలా పంట కింద తింటున్నప్పుడు దానిమ్మ గింజలు, కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంటే చాలా యమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ట్రై చేసి చూడండి. ఈ విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.